ఇక చిత్తూరులో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఝాన్సీ, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా ఈ రెండు జిల్లాల కౌంటింగ్ జరగబోతోంది. తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ జరగబోతోంది. అట్లాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు నగరంలో ఉన్న ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కౌంటింగ్ ఏర్పాట్లు జరగబోతున్నారు. మీరు అన్నట్టుగా ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్లో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందుగా గుర్తించడం కోసం ఒక మాక్ కౌంటింగ్ను కూడా అధికారులు నిర్వహించారు. దాదాపు కౌంటింగ్ తరహాలో వాతావరణాన్ని సృష్టించి ఒక బ్యాలెట్ పేపర్, ఒక నకిలీ బ్యాలెట్ పేపర్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. అంటే ఆ మాక్ కౌంటింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఏదవుతుందో ముందే గుర్తించి దాని తగ్గ కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో దాదాపు రికార్డు స్థాయిలో 89% చిత్తూరు జిల్లాలో పోలింగ్ అయింది. ఇక తిరుపతి జిల్లాలో 78% పోలింగ్ అయింది. మొత్తం ఈ రెండు జిల్లాలకు సంబంధించి సుమారుగా 30 లక్షల ఓట్లను లెక్కించబోతున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా అంటే మీరు అన్నట్లుగా 14 నుంచి 17 నుంచి 21 రౌండ్లోనే దాదాపు అన్ని ఫలితాలు తెరబోతోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు, నగిరి ఈ రెండు ఫలితాలు చాలా ఎర్లీగా రాబోతున్నాయి. మనకు తెలుసు నగిరి నుంచి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే కాస్త ఆలస్యంగా అంటే కొంచెం 21వ రౌండ్ పరంగా పలమనేరు ఫలితం కాస్త ఆలస్యంగా రాబోతోంది. ఇక కుప్పం ఫలితం 18వ రౌండ్ రాబోతుంది. అంటే దాదాపు మధ్యాహ్నం కల్లా కుప్పం చాలా క్లారిటీగా కుప్పం ఫలితం తెలిసే అవకాశం ఉంది. ఇక తిరుపతి జిల్లా విషయానికి వస్తే తిరుపతి జిల్లా విషయంలో ప్రత్యేకించి సత్యవేడు అట్లాగే శ్రీకాళహస్తి ఈ రెండు ఫలితాలు కేవలం 17 రౌండ్లో పూర్తి కాబట్టి చాలా త్వరగా సత్యవేడు, కాళహస్తి ఫలితాలు వస్తాయి. కాస్త ఆలస్యంగా తిరుపతి, చంద్రగిరి ఫలితాలు రాబోతున్నాయి. మనకు తెలుసు అంటే రాష్ట్రంలోనే అత్యధిక మంది అభ్యర్థులు దాదాపు 46 మంది అభ్యర్థులు ఒక తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో బరిలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా 2 అదనపు ఈవీఎంలు అంటే 1తో పాటు +2 మొత్తం 3 ఈవీఎంలతో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్కి పోలింగ్ జరిగింది. కాబట్టి దాదాపు 21 రౌండ్స్ లెక్కింపు జరగబోతుంది. కాస్త ఆలస్యంగా తిరుపతి ఫలితం అట్లాగే చంద్రగిరి ఫలితం కూడా చాలా ఆలస్యంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు 30 లక్షల ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను కూడా లెక్కించబోతున్నారు. భారీగా పోలీసు బలగాలు ఇప్పటికే మోహరించున్నారు. సుమారు 2000 మంది పోలీసులు ఈ పహారాలో పాల్గొనబోతున్నారు. జిల్లా అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుంది. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు మద్యం విక్రయాలు కూడా పూర్తిగా నిలిచిపోతున్నాయి. అంతేకాకుండా టపాకాయల విక్రయాలు కూడా నిలిచిపోయినాయి. ఇప్పటికే జిల్లా కలెక్టరు, 2 జిల్లాల కలెక్టర్లు, 2 జిల్లాల ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సంబరాలకు ఏమాత్రం అవకాశం లేదు. గెలిచిన వ్యక్తులు రోడ్డుపైకి వచ్చి ఎట్లాంటి సంబరాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని స్వయంగా 2 జిల్లాలు తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలు కఠినంగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అట్లాగే ఎక్కడ కూడా బాటిళ్లలో పెట్రోల్ విక్రయాన్ని మరో 4 రోజుల పాటు నిషేధించారు. ఎవరికి కూడా అంటే ఎక్కడ కూడా లూజ్ పెట్రోల్ బాటిల్స్ కి పెట్రోల్ పోసే అవకాశం ఏమాత్రం లేదు. దాదాపు జిల్లా అంతా కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. కేవలం ఫలితం ఎలా ఉన్నా సరే గెలిచిన వ్యక్తులు కానీ ఓడిన వ్యక్తుల మీద కూడా పూర్తి స్థాయిలో కన్నేసి ఉంటామని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తుంది. మనకు తెలుసు ప్రధానంగా ఈ జిల్లా నుంచి ప్రముఖుల విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొంగునూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మళ్లీ మరోసారి పోటీ చేస్తున్నారు. అట్లాగే నగిరి నుంచి ఆసక్తికర ఫలితం, నగిరి నుంచి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా తిరుపతి నుంచి, చంద్రగిరి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయులు పోటీ చేస్తున్నారు. మొత్తంగా జిల్లా అంటే మొత్తం జిల్లా అంతా ఒక టెన్షన్ వాతావరణం. కేవలం అభ్యర్థులను కాకుండా మొత్తం జిల్లా వాసుల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు మాత్రం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు తిరుపతి ఎస్పీ, అటు చిత్తూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే మీడియా ముందు పలుసార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరులోని ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో దాదాపు చిత్తూరు, పుతలపట్టు, గంగాధర్ నెల్లూరు, కుప్పము, పలమనేరు, పొంగునూరు, కుప్పం ఈ అసెంబ్లీ సెగ్మెంట్లతో అయితే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇవి కాకుండా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, మదనపల్లి, తంబలపల్లి ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్ ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లే. కాబట్టి వీటి లెక్కింపు మాత్రం రాయచోటి ఇవి అన్నమయ్య జిల్లా పరిధిలో ఉంటుంది కాబట్టి రాయచోటిలో జరగబోతోంది. దాదాపు 3 జిల్లాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దాదాపు 3 చోట్ల నుంచి ఫలితాలు రాబోతున్నాయి. తిరుపతి నుంచి అయితే మహిళా యూనివర్సిటీలో ప్రస్తుతం ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. అక్కడే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది.
రైట్, థ్యాంక్ యూ మురళి. ఝాన్సీ.